मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నువ్వు లోపలికి ఇంత దూరం వచ్చేసావు కదా, మరి ఎందుకని వచ్చి అని అరుస్తున్నావు? నువ్వే నిజమైన మిత్రుడివి, నీకెప్పుడు కామెడీనే పో. థ్యాంక్ యూ. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను కొత్త విషయాన్ని ఒకటి ఇన్వెన్షన్ చేశాను. దాన్ని ప్రపంచంలోనే ఎవరూ చూసుండ్రు. ఎందుకు కొమ్ములు పెట్టుకున్న పిల్లిని తయారు చేసావా అంటే? అరే లేదబ్బా, నా కొత్త ఇన్వెన్షన్ ఇదే. అరే తెలియకుండా నా బొమ్మను బయటికి తీశాను. నా కొత్త ఇన్వెన్షన్ ఇదిగో ఇదే, తలకు రాసుకునే నూనె. వావ్, మంచి పని చేసావు. నువ్వు తలకు పెట్టుకునే నూనె కనిపెట్టావో, లేకపోతే ఇంతకు ముందు నేను తలలో కోల్గేట్ పేస్ట్ ని రుద్దుకునేవాడిని, తెలుసా నీకు? నందు, అందరికీ మిత్రుణ్ణి. దీన్ని మామూలుగా అనుకోవద్దు. దీన్ని జుట్టుపై రాయండి. జుట్టు తిక్కుగాను షైన్ గాను ఉంటుంది. హిచ్కా. ఎలాగైనా ఉండని మీ కేస్. జనాలు చూస్తారు మీ కేస్, ఇంకా ఫ్రెండ్స్ చేస్తారు మిమ్మల్ని చేస్. ఆ తర్వాత అడుగుతారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ హెయిర్ ని. ఇలాగే నేను కేటలాగ్ లో రాసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ నాకు ఈ నూనె అవసరం లేదు. నేను 99% నుంచి 100% వరకు హ్యాండ్సమ్ ని. అందులో అనుమానమే ఉంది, అందుకని నేను వేసుకుంటాను. అరే ఏం జరుగుతుంది నందు? ఇంతకు ముందు దీన్ని ఇచ్చిన కస్టమర్ కూడా ఇలాగే జరిగిందా ఏంటి? మీరే నా మొదటి కస్టమర్. గొప్ప పార్టీ కదా పపెట్. హనీ బన్నీ మనతో పాటు వచ్చి ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు కదా. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. మిల్క్ షేక్ ఇంకా కారం లేని కేక్ నాకు తెగ నచ్చేసింది. ఏంటి అనుమానమా? ఎవరయ్యాది? నందు జాగ్రత్త. హనీ బన్నీ ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ వీళ్ళు మన హనీ బన్నీని కిడ్నాప్ చేసి ఉంటారంటావా? వీళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారే. వీళ్ళు మన బ్రదర్స్ ని ఏం చేసి ఉంటారో ఎవడో తెలియట్లేదే. వీళ్ళేం బయట వాళ్ళు కాదు, మీ బ్రదర్సే. ఇదిగో ఈ నందునే చెప్పాడు, తన ఇన్వెన్షన్ వల్ల మా హెయిర్ స్టైల్ గా మారుతుంది, మేము హ్యాండ్సమ్ గా ఉంటామన్నాడు. హనీ ఒక దద్దమ్మని మాకు బాగా తెలుసు, కానీ నువ్వు దద్దమ్మని మాకు తెలియలేదే. జుట్టు మాత్రం షైనింగ్ కాలేదు, కానీ మన ఇల్లు మాత్రం ఎంత షైనింగ్ గా ఉందో. ఇప్పుడు ఇల్లు కూడా సర్వనాశనం అయిపోయింది. దీనంతా మనం శుభ్రం చెయ్యాలి. ఆ సంగతి తర్వాత చూసుకుందాం జోర్దార్. ముందు మన ఇద్దరం వీళ్ళ పని పట్టాలి. నేను వెళ్ళి కత్తిరి తీసుకొస్తాను, తన జుట్టు కత్తిరించేద్దాం. చిన్న కత్తిరి పని చేయలేదంటే మనసు విరిగిపోకూడదు. పెద్ద కత్తిరి తీసుకోవాలి. ఏంటి అనుమానమా? ఇప్పుడంతా సరైపోయిందని అనుకుంటున్నాను. లేదు, సరి అవ్వలేదు. ఫ్రెండ్స్, నేను బాగా అలసిపోయాను. నాకు చెమట పోస్తోంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. స్నానం చేయాలని మాత్రం అనుకోకు, ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న షాంపూ మొత్తం నీ నెత్తికి సరిపోతుంది. ఏంటి అనుమానమా?
సరే. వీడు స్నానానికి వెళ్ళుంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది. మనం చిన్నపాటి గ్యాప్ లో తప్పించుకున్నాం. నువ్వు నోరు తెరవద్దు, అర్థమైందా? నేను అనుకున్నాను మీరు సంతోషపడి నాకు స్వీట్స్ పెడతారని. మళ్ళీ నోరు తెరిచావు. సారీ నందు, అందరికీ మిత్రుని. నన్నేం తెలియని చిన్నపిల్లాడ్లా అనుకొని క్షమించేయండి. ఇలాంటి సమస్యల్లో నన్ను ఇరికిస్తావా దద్దమ్మా? నేనేం చేశాను? అరే తను నందు గురించి చెబుతున్నాడు. మరి ఎందుకని పిరికివాడని చెప్పాలి? సరే, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. నేను నా ల్యాబ్కు వెళ్ళి మిమ్మల్ని మార్చడానికి మందు కనిపెడతాను. అంతలోపు మీ నలుగురు పార్క్ కి వెళ్ళి బ్యాటు బాలు ఆడుతూ ఉండండి. నువ్వు మళ్ళీ మాట్లాడమంటే ఈ బెల్ట్తో కొడతాను. నువ్వు వాళ్ళిద్దరికి మందు కనిపెట్టేంత వరకు నేను బప్పెట్టు నీతో పాటే ఉంటాము. పెద్దోడు నేను పార్క్ లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ముగ్గురు చెట్టుని రెడీ చేసి పార్క్ లో వచ్చి కలవండి. నువ్వు ఏడవడం ఆపో. ఆగు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు కావాలి. నో ప్రాబ్లం, ఇదిగో. ఎవరైనా అడిగారంటే స్కిప్పింగ్ రోపు హనీనే గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పండి. నాకు కూడా ఒకటి. నాకు కావాలి. ఇదిగోండి. నువ్వు ఈ జుట్టుతో ఏం చేసుకుంటావు? నేను గాలిపటాన్ని ఎగరేయడం కోసం, ఇది మాంజాన్ని చేయడం కోసం, ఇది గాలిపటాన్ని కట్టడం కోసం. ఇంకా ఇదే విధంగా నా ముగ్గురు మిత్రులు గాలిపటం ఎగరేయబోతున్నారు. ఏంటి? చింటూ, మింటూ, బబులు, డబ్బులు, గోలు, మోలు. అరే రండబ్బా, వచ్చి ఎన్ని తల వెంట్రుకలు కావాలో అన్ని వచ్చి తెంచుకోండి. అరే, ఈ పిల్లల నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. స్వెటర్ చేయడానికి ఉల్లన్ అయిపోయింది. అందువల్ల నేను కూడా. వద్దు పెద్దోడా, రా వెళ్ళిపోదాం. ఆగండి, ఆగండి. ఆగండి తమ్ముళ్ళు, నేను చెప్పేది వినండి. ఏమైంది? అరే, నా బిడ్డ కనిపించకుండా పోయింది. బిడ్డని కనిపెట్టడానికి కాస్త సాయం చేస్తారా? నువ్వు వెళ్ళి అక్కడ చూడు, నువ్వేమో అక్కడికి వెళ్ళి చూడు. అమ్మయ్య, పూర్తయింది. పూర్తయింది కాదు, పోయింది మీ బిడ్డ. అరే, నా పని పూర్తయింది బాబు. మీకున్న జుట్టుతో ఈ పార్కుని తుడిచేస్తారు బాబు. నా పని కూడా పూర్తయ్యిద్ది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూస్తాను. వస్తానా? కాపాడండి, కాపాడండి.
మమ్మీ ఓ మమ్మీ కాపాడండి కాపాడండి. అరే కాపాడాం కదా, మరెందుకని అరుస్తున్నారు? నా రెండో కొడుకు. ఐడియా. మీకు చాలా చాలా థ్యాంక్స్. చూసావా పెద్దడా, కొన్ని సమయాల్లో మన ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి సొల్యూషన్ గా పనికొచ్చాయి. అర్థమైంది. అంటే మన ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం వీళ్ళకి సొల్యూషన్ అన్నమాట. జనం దగ్గర నుంచి జిలేబీ దొంగిలించుకుని వెళ్ళేలాగా పరిగెడుతున్నావు. నిన్ను జిలేబీ చేస్తా. ఆగు, నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి తప్పించుకోలేవు. నేను మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు సార్. అరే నేను తమ్ముడు సార్ కాదు, అనీనే. ఈ దొంగని పట్టించినందుకు మిమ్మల్ని న్యూస్ లో పొగుడుతాను నేను. నా ఇద్దరు బిడ్డలు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. నేనేం చెప్తాను అదే చేస్తాను, ఏం చెప్పను దాన్ని నేను మెసేజ్ చేస్తాను. నిన్న తప్పిపోయిన నా ఇద్దరు బిడ్డలు ఈ రోజు దొరికారు. వాళ్ళని వెళ్ళి నేను తీసుకొస్తాను. అరే ఏంటిది, ఈ నందు ఎక్కడికి వెళ్ళాడు? ఏవయ్యా నందు, త్వరగా మందు రెడీ చెయ్యవయ్యా. నందు, అందరికీ మిత్రుణ్ణి. ప్రపంచంలోనే బెస్ట్ సర్బత్ చేస్తున్నాను. సర్బత్ తాగేశాను. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతా. త్వరగా నందు, మాకు నయం చేయడానికి మందులు కనిపెట్టు. పిల్లలు ఇట్రండి. ఏమైంది మీకు? నాన్ననొచ్చాను. స్కూల్లో ఫెయిల్ అయ్యారా? అందువల్ల ఇంట్లో చెప్పబెట్టకుండా వచ్చేస్తారా? ఇది ఎంత పెద్ద తప్పు చెప్పండి. అవును, అది తప్పే కదా. మీ పిల్లలు తిరిగి ఇంటికి వచ్చుండాల్సిందే. అయితే పదండి వెళ్దాం ఇంటికి. అబ్బా ఏందిది, మన జుట్టును చూసి ఆయన మనల్ని తన బిడ్డలు అనుకుంటున్నాడు. పారిపో. మళ్ళీ పారిపోతున్నారా? మిమ్మల్ని వదలను. నేనేం వదులుకుంటానో అది చెప్పడానికి టైం పడుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానో అది వదులుకోవడానికి. అరే దీని సంగతి పక్కన పెట్టండి. సమస్య పెద్దదయ్యేలోపు మనం ఎలాగోలా నందు ల్యాబ్కెళ్ళి చేరుకోవాలి. తన ప్రయోగం విజయవంతం కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ పని చేస్తుంది అనుకుంటా. ఇతని నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారే ఉంది. ఏంటి తమ్ముడు? జుట్టును చేత పట్టుకుని పారిపో. ఏ పిల్లలు ఆగండి. మీరిద్దరు ఇక్కడ ఉంటే మరి వాళ్ళెవరు? మీరిద్దరు ఇంట్లో నుండి ఎందుకు పారిపోయారు? మేము ఇంటి నుంచి పారిపోలేదు, ఎగ్జామ్ రాయడానికే వచ్చేసాం. అలాగే మేమిద్దరం పాస్ అయిపోయాం నాన్న. మీ ఇద్దరిని నేను ఇకపై వదులుకోను. ఎందుకంటే మీ ఇద్దరిని గట్టిగా హద్దుకున్నానంటే ఆ తర్వాత వదులుకోలేను.
పదండి ఇంటికి వెళ్దాం. నేను వెళ్తానంటే ఇంటికి నడిచే వెళ్తాను. అలా నేను వెళ్ళకపోతే నేను ఆటోని పిలుస్తాను. ఆటో. అరే నేను ఇంకా దాన్ని ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేసేంత సమయం లేదు. గొరిల్లా మమ్మల్ని పట్టుకుందో ఇక అంతే సంగతులు. నీ ఎక్స్పెరిమెంట్ పనిచేసింది నందు. నా ఎక్స్పెరిమెంట్ పనిచేసింది. ఇదిగో ఈ సంతోషాన్ని పండగ చేసుకోవడం కోసం స్వీట్ తిను. ఇది ముక్కుని పొడుగ్గా చేసే మందు. నేను ఊరికినే కామెడీ చేశాను. కామెడీ చేస్తే టెన్షన్ తగ్గుతుందంట, అంతేగా హనీ? అవును, సరిగ్గా చెప్పావు నా మిత్రమా. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.